నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరాంధ్ర పర్యటన, అసలు ఆయన పర్యటన ఎందుకు చేశారు? కానీ చివరికి అది ఏమైంది? వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా ఉన్నారా, అత్యుత్సాహంగా ఉన్నారా, లేకపోతే అరాచకంగా వ్యవహరించారా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలా చాలా అంశాలతో ముడిపడి ఉంది ఆ పర్యటన. వీటిపైన మనతో చర్చించడానికి ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూశారు కదా. ఎప్పుడో ఉదయం 11 గంటలకు మొదలయ్యి సాయంత్రం 6 గంటలకు అయింది ఆ యాత్ర. మరి అది ఏమి యాత్ర ఏంటో దానికి ఎటువంటి పేరు పెడతారో తెలియదు, కానీ ఆ యాత్ర చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? ఏమనిపించిందంటే విచ్చలవిడిగా బరితెగించి వ్యవహరిస్తున్న ఒక మృగాన్ని అదుపు చేయకుండా వదిలేసినట్టు అనిపించిందండి. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఓకే. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వేచ్ఛని, ఆయన ఔదార్యాన్ని, ఆయన ప్రజాస్వామిక విధానాన్ని, ఆయన చట్టాన్ని గౌరవించే పద్ధతిని దుర్వినియోగం చేసుకున్న పరిస్థితి కనపడిందండి. ఓకే. ఎందుకంటే ఆయన ఈనాడు కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే పాలసీలో ఉంటాడు ఆయన. కక్షా రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు అనేటువంటి ఆయన డిక్షనరీలో లేవు. మరి ఒక పక్కన రాక్షస రాజ్యం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని వ్యవస్థలు తమ బాధ్యత తాము నిర్వర్తించాలి. ప్రభుత్వాధినేత ఆయన ఏం చెప్తున్నాడు? చట్టాన్ని గౌరవించండి, చట్టానికి లోబడి పనిచేయండి, చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నాడు. ఓకే. అంటే మన దేశ రాజ్యాంగం ఒక చట్టము, రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి దాని పరిధిలో పనిచేయండి అని చెప్తున్నారు. నాయకులకైనా, ప్రతిపక్షానికైనా, ప్రజలకైనా, అధికారులకైనా. అది తప్ప? అలా పాటించకపోతే తప్పు, పాటిస్తే అటువంటిప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిన వెంటనే, అధికారం కోల్పోయిన వెంటనే చాలా తక్కువ సమయంలో ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అరాచకం జరిగిపోతుంది, అక్రమ కేసులు పెడుతున్నారు, దారుణాలు జరిగిపోతున్నాయని చెప్పేసి గగ్గోలు పెట్టాడు ఢిల్లీలో. అవును. వీళ్ళు అప్పుడు కనీసం వీళ్ళంక కూడా చూడలేదు, వీళ్ళ ఉనికిని కూడా గుర్తించట్లేదండి కూటమి ప్రభుత్వం. వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు. ఎందుకంటే చిందరవందర చల్లా చెదురు చేసి పెట్టాడు. గాడిలో పెడతానికి సరిపోతుంది. దాన్ని గాడిలో పెట్టుకోవాలి. చాలా వాళ్ళ లక్ష్యం ఉన్నతమైంది, వాళ్ళ సంకల్పం సత్సంకల్పం కాబట్టి అసాధ్య సాధకుల్లా పనిచేస్తుండే ఆయన. అసాధ్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఇటువంటి చిల్లర వ్యవహారాలు, కక్షా రాజకీయాలు, అక్రమ కేసులు, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, న్యూసెన్స్ ఎందుకు అనుకున్నాడు ఆయన. రైట్. దాన్ని అతను మిస్యూజ్ చేసుకుంటున్నాడు. ఆనాడు నుంచి ఈనాడు ఈ 2 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అతను ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చాలా తక్కువ సమయం, ఎక్కువ సమయం కర్ణాటకలో గడుపుతూ ఉన్నాడు. 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి రౌడీ షీటర్లో, చైన్ స్నాచర్స్, గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఫోక్సో కేసులు ఉన్న వాళ్ళు తరపున అతను పరామర్శలకి, ములాఖతులకి వస్తూ ఉన్నాడు. అవును. అనేక సందర్భాలు, అనేక కేసుల్లో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శ చేస్తున్నాడు. అసంబద్ధమైన పర్యటనలు కొన్ని చేస్తూ ఉన్నాడు. మిర్చి యార్డని, మామిడికాయలని, పొగాకని. ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెరుగైన పనితీరు చూపించిన వాటిల్లో కూడా అతను వేలెత్తి చూపిస్తున్నాడు. డిఎస్సి కానీ, లేకపోతే పీపీపీ విధానాల మీద కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇవి కానీ, రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడుల విషయంలో కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ముందు ఏడుస్తున్నాడు, ముందు వ్యతిరేకిస్తున్నాడు,
తర్వాత ఏడుస్తున్నాడు, తర్వాత నేనే తెచ్చాను అంటున్నాడు. అతనితో పాటు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా జనం కొంత కామెడీగా తీసుకుంటున్నారు, కొంత అసహనంగా ఉన్నారు. మెల్లమెల్లగా ఇతని శాస్త్రలో, ఇతని పర్యటనలో ఇతను వ్యవహరించే తీరు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ నాయకులు, అంబటి రాంబాబు అయినా, పేరు నాని అయినా, రోజా అయినా, జోగి రమేష్ అయినా, ఇటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటల్లో జనాలకు ఆగ్రహం తెప్పిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గ్యాంగ్ మీద ఉన్న కోపం, అసహనం ప్రభుత్వం మీదకి మళ్ళుతుంది. ప్రభుత్వం ఏమీ చేయట్లేదండి. ఓకే. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు విసిగిపోయి, వేసారిపోయి, అతన్ని వద్దనుకుని అతని మీద కసితో, కోపంతో, ఆగ్రహంతో రగిలిపోతా ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వం తీరు నచ్చట్లేదు వాళ్ళకి. రైట్. మిగతా సంక్షేమం కానీ, అభివృద్ధి విషయంలో కానీ అవన్నీ దేశంలోనే నెంబర్ 1. తిరుగులేని విధంగా ఉంది. వాళ్ళు ఎవరి వల్ల కాదు, అసాధ్య సాధకుడు ఆయన. అందులో రైల్వే జోన్ విషయం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం కానీ, అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కానీ, రోడ్లు కానీ, మహిళలకు ఫ్రీ బస్సు కానీ, ఇలా సంక్షేమాలు, అన్న క్యాంటీన్లు, దేంట్లోనైనా సరే వాళ్ళు మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉన్నది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంతకు మించి చేస్తున్నారు. రైట్. తల్లికి వందనమైనా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి సైడ్ నుంచి అయితే అంత ఉద్యోగాలు కానీ, ఇలా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కానీ, వాళ్ళందరికి స్టైపెండ్ పెంచడం కానీ, ఏదైనా సరే. రైట్. సిపిఎస్ కూడా మొన్న కొంతమందికి ఓపీఎస్ చేసి ఇలాంటివన్నీ ఎంతో పాజిటివ్గా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. దేశంలోనే మంచి పేరు తెచ్చుకుంటారు. 25% పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మంచి పాయసంలో పలుకురాయిలాగా చాలా ఇబ్బంది పెడతా ప్రజలందరినీ అసహనానికి గురి చేస్తూ ఉన్నాడు. పదే పదే ప్రభుత్వాన్ని విక్రిస్తున్నాడు. నా మాటలతోటి తోలనాడుతూ ఉన్నాడు. వాళ్ళ కార్యకర్తలు అలా తోలనాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా, కేసు పెట్టినా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వదులుతారు. చాలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది కదా. రైట్. ఇతను పర్యటనలో సింగయ్య అనే అతను దారుణంగా వాళ్ళ టైర్ కింద పడి చనిపోయాడు. అలాగే ఏ పర్యటనకి వెళ్ళినా ఏదో రకమైన ఉపద్రవమో, ఏదో విపత్తు, లేదా ఏదో రకమైన అపశృతి జరుగుతూ ఉంది. రైట్. నిన్న ఇలాగ ఎప్పుడు కూడా అతనికి నిబంధనలతో కూడిన అనుమతిస్తూ వచ్చారు. అవును, షరతులతో కూడిన. అతను ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. నేను చెప్పేదాన్ని పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుతం. అతని ప్రతిపక్ష హోదా కూడా లేదు, కానీ అతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని ప్రివిలేజెస్ తోటి ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ డిపార్ట్మెంట్ అతనికి ఎప్పటికప్పుడు వెసులుబాటు ఇస్తా, అతను అర్హత మించిన గౌరవ మర్యాదలు ఇస్తా, రైట్, అతని పట్ల వ్యవహరిస్తున్నారు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం. దాన్ని అతను ఎప్పటికప్పుడు దుర్వినియోగం చేసుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఎలర్ట్ అవ్వాలి. రైట్, ఎలర్ట్ అవ్వాలి. ఎందుకంటే గతంలో ఈ 2 సంవత్సరాల గతంలో అనుభవాల దృష్ట్యా వైజాగ్ అతను వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం స్వయంగా ప్రధాని చేతుల మీద ఓపెన్ అవుతుంది. ఒక పెద్ద కార్యక్రమం, ఒక ఉత్సవంలా జరపాలనుకున్నప్పుడు స్టేట్కి ఆనర్ అది. అవును, ఒక గౌరవప్రదమైన ఈవెంట్ అది. రాష్ట్రం మొత్తం గర్వించదగిది. అందరి దృష్టి దాని మీద ఉండాల్సిన సమయంలో ఇతను సిదిరి అప్పలరాజు ములాఖత్కి బయలుదేరాడు. సిదిరి అప్పలరాజు ములాఖత్ ఎందుకు? సిదిరి అప్పలరాజు అనేటువంటి మాజీ మంత్రి, అతను కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే, యాక్సిడెంట్ చేయటం తప్పు కాకపోయినా, పెద్ద నేరం కాకపోయినా, దురదృష్టవశాత్తు జరిగిన అందులో ఒక అతను దానయ్య అని చనిపోయాడు. రైట్. 40-45 ఏళ్ళ నడి వయసులో చనిపోయాడు. చిన్న కుటుంబం, 2 చిన్న పిల్లలు, ముసలి తల్లి, భార్య. అతను తప్ప దిక్కులేదు ఆ కుటుంబానికి. అతను రెక్కాడితేనే కానీ టొక్కాడని కుటుంబం. అటువంటి వాడు చనిపోతే అతను వైద్య సహాయం అందించకుండా కొడుకుని అక్కడి నుంచి తప్పించి కొడుకు ప్లేస్లో వేరే వాడిని పెట్టి కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలని మొత్తం అన్నింటిని ధ్వంసం చేసి దాన్ని యాక్సిడెంట్ కేసుని హిట్ అండ్ రన్ కేసుగా మార్చి నేరస్తుడయ్యాడు సిదిరి అప్పలరాజు. స్వయంకృతం. ఇది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఎవరు చెప్పలేదా, లేదా కావాలని అంటున్నాడు? ఇలా జరిగితే మనం స్పందించాల్సింది. ఇప్పుడు అతను ఆ కేసులు పెట్టిన తర్వాత అతని మీద హోమ్సైడ్ కేసు ఖచ్చితంగా పెట్టి తీరుతారు. అక్కడ అందులో మోసం ఉంది, ఒక ప్లేస్లో ఒక నేరస్తుని తప్పించడం ఉంది, అబ్స్కాండ్ చేయటం ఉంది, రిటర్న్ రన్ కేసు. ఇన్ని రకాల కేసులు డెఫినెట్గా వాళ్ళు బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద అరెస్టులు, వాళ్ళకి రిమాండ్లు అన్నీ జరుగుతాయి. మీరు అన్న పాయింట్ నేను ఒక మాట అడ్డం వస్తున్నాను, నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట, ఆ వాదనలో సిదిరి అప్పలరాజు న్యాయవాది కూడా ఆ మాటలు మాట్లాడతలేదుగా. ఇప్పుడు
మీకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా అంతకుముందు ఇతను మత్స్యకారులకు సంబంధించి ఒక పర్యటనకు వచ్చి అవును చిన్నపిల్లోడు అని చెప్పేసి అన్నాడు. అతను చిన్నపిల్లోడే, పొరపాటునే యాక్సిడెంట్ చేశాడు. కానీ వాళ్ళ బాబు నేరం చేయించాడు కదా, స్వయంగా నేరంలోకి అతను తీసుకెళ్ళాడు కదా. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవా? ఇతనిలో మానవత్వం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆ దానయ్య కుటుంబం గురించి, దానయ్య గురించి, అర్థాంతరంగా చనిపోయిన దానయ్య గురించి, ఎవరి వల్ల చనిపోయాడు, ఇతను యాక్సిడెంట్ చేయడం వల్ల చనిపోయాడు. అతని పట్ల కనీసం మానవత్వం లేకుండా, కనీసం అతను సాయం చేయకుండా, అతని కుటుంబాన్ని పరామర్శ చేయకుండా, సిగ్గు లేకుండా ఈ కేసులో రిమాండ్లో జైల్లో ఉన్న సిదిరి అప్పలరాజుని పరామర్శ చేయడానికి ములాఖత్తుగా బయలుదేరాడంటేనే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇది ఫస్ట్ పాయింట్. రైట్. అతనికి అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, అసలు సమాజం గురించి మాట్లాడే అర్హత అసలే లేదు అతనికి. అటువంటి వ్యక్తి నేను ములాఖత్తుకు బయలుదేరుతున్నానని చెప్పినప్పుడు కొన్ని అనుమతులు, నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. రైట్. ఆ అనుమతుల్ని, నిబంధనల్ని అతను ఉల్లంఘించినప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఇక్కడ గతంలో ఒకసారి చూసుకోండి, వైజాగ్లో సిఐఏ సమ్మిట్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 2017-18లో అతను వైజాగ్ బయలుదేరాడు. 2017 ప్రాంతంలో, అవును, జనవరి నెలలో బయలుదేరితే అప్పుడు యోగానంద్ అని ఒక ఆఫీసరు అతన్ని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించాడు. అవును, మళ్ళా మనడు రా, 2 రోజులు ఆగి రా, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు, వెనక్కి వెళ్లాల్సిందని పంపించాడు. అయిందండి. అవాళ్ళు కూడా చాలా ప్రజాస్వామ్యయుతంగా అతను ఏమి రాంగ్ హ్యాండ్లింగ్ చేయకుండా పంపించాడు. అతను నానా దుర్భాషలు ఆడాడు, దాని మీద కూడా ఏం కేసు కట్టలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వైజాగ్ ఈ పల్లా శ్రీనివాస్ గారు లేకపోతే గండి బాబ్జీ గారు అందరూ కూడా ఒక నిర్వాసితులు భూములు కబ్జా చేసిన దానికి సంబంధించిన దానికి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించాయని బయటికి రానివ్వాల. వైసీపీ శ్రేణులు, పోలీసులు అడ్డుకుంటాం కాదు, వైసీపీ శ్రేణులు వచ్చి ఆయన మీద రాళ్ళు గరేసి ఆయన బయటకు వస్తే బయట రానివ్వకుండా గొడవ చేశారు. అప్పుడు పోలీసు అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీరు మా సహకరించండి, మీరు వెళ్ళటానికి లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారు. ఆయన రిటర్న్గా ఇవ్వమన్నాడు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, కానీ నేను ఇంటికి వెళ్ళాలి వెనక్కి, నోటీస్ ఇవ్వమంటే వాళ్ళు మాకు సహకరించండి సార్ అంటే చట్టానికి తల వంచి ఆయన వాళ్ళు సహకరించి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ న్యాయస్థానం ఊరుకోలేదు కదా, అప్పుడు డీజీపీని పిలిచి గోడగుచ్చి చేయించింది. ఇది తప్పు అని చెప్పేసి అభిశంసన. ఓకే, ఏమండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా వెనక్కి పంపించారు అనేటువంటిది ఆ వాళ్ళు నిరూపితమైంది. సరే, తర్వాత మళ్ళీ రామతీర్థం ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు వస్తే గతంలో ఎయిర్పోర్ట్లో నిర్బంధించి వెనక్కి పంపించిన అనుభవం దృష్టి ఆయన బయటికి వదిలేరు, కానీ దారి పొడుగున అడ్డంకులు ఆటంకాలు పెట్టి లారీలు కూడా అడ్డంగా పెట్టారు. ఆయన ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు అతనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, ఆయనకి లారీ అడ్డం పెట్టారు. తర్వాత ఆయన ఏదో రకంగా వెళ్ళగలిగాడు. మళ్ళీ అనపర్తిలో ఈయన ప్రతిపక్ష నేతగా ఉండగా అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు. సేమ్ అదే జరిగింది. పోలీసులు అడ్డంగా పడుకున్నారు, కదలకుండా. అంగళలో ఇదే జరిగింది. రాళ్ల దాడి చేసి తిరిగి ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. తిరిగి ఇవాళ ఆ కేసులు ఉన్నాయి ఆయన మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా, పెట్టుడు కేసులతోటి. ఏమండి, మరి ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ కూడా నిర్బంధించారు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యాన్ పైన ఉంటే కారు కూర్చోమని గద్దించాడు, కూర్చోబెట్టాడు, ఆయన బయట నిలబడినవాళ్ళ. నోవాటల్లో హోటల్లో అయితే ఇంకా వాళ్ళ జరిగిన దుర్మార్గానికి అంతే లేదు. అసలు వెళ్ళేటప్పుడు కరెంటే తీసేసారు. ముందు హోటల్లో నీరు, కరెంటు అన్ని బంద్ చేశారు. వాళ్ళు తాగడానికి పెట్టుకున్న నీళ్లతో వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. అప్పుడు ఆ జనసేన నాయకులందరినీ కూడా ఎవరికే మినాయింపు లేకుండా అందరినీ కొట్టేశారు. లాఠీలు లేకపోతే బెల్ట్లు తీసి కొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఆయన నిర్బంధించారు. 3 గంటలు 4 గంటల పైన అక్కడే కూర్చున్నాడు ఆయన. అవాళ్ళు కూడా వాళ్ళందరూ సహకరించమని పోలీసు అధికారులు రిక్వెస్ట్ చేస్తే ఆయన సహకరించాడు. ఆయన ప్రజాస్వామ్యతంగా వ్యవహరించాడు. ఇలాంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు గారికి అడుగు అడుగున ఇంటి గేటుకి తాళ్ళు కట్టారు, ఇవన్నీ చేశారు. అలాగే ఈ ప్రభుత్వం ఇతని మీద ఎప్పుడైనా వ్యవహరించిందా? లేదు కదా. అతనికి స్వేచ్ఛగా ఇచ్చినట్టు అతను స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నప్పుడు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి వెసులుబాటు పోలీసు యంత్రాంగానికి ఇచ్చారు, రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చారు, ప్రభుత్వ యంత్రాంగానికి ఇచ్చారు. ప్రతిపక్ష నేతలకు కూడా వీళ్ళు పూర్తి స్వేచ్ఛని, వాళ్ళ
ప్రజాస్వామ్య హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడారు. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఏదైనా ఏమంటారో వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అనేటువంటి పాలసీ డెఫినెట్గా చేయకూడదు. అదే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నిర్బంధించిన దానికి, జగన్మోహన్ రెడ్డిని ఆపిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి తల ఒగ్గుతాడు, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయినా ఆయన మీద అక్రమ కేసు పెట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే వాళ్ళు వెంట తల వంచుకుని ధర్మానికి, న్యాయానికి తల వెళ్ళి కూర్చున్నాడు అక్కడ వాళ్ళతో పాటు. వాళ్ళ శ్రేణులు ఎవరిని కూడా రెచ్చిపోవద్దు, ఎవరు అడ్డం పడవద్దని ఆదేశించారు. ఇది ఒక నాయకుడి లక్షణం. జగన్మోహన్ రెడ్డి కావాలని భోగాపురంలో ఒక అద్భుతమైన ప్రారంభోత్సవం, ఉత్తరాంధ్ర మణిహారం, ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునే ఒక ఈవెంట్ జరుగుతుంటే ఎల్లుండి ప్రధాని ఓపెనింగ్ చేతులు దాన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే తన బల ప్రదర్శన, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా చేయగలదు, మమ్మల్ని టచ్ చేస్తే ఏదైనా చేయగలవనేటువంటి దురుసు స్వభావం, బరితెగింప ఏదైనా సరే అతను 2 గంటల్లో చేరాల్సిన చోటకు 6 గంటలు ప్రదర్శనగా వెళ్ళాడు. సార్ నాకు ఒక చిన్న డౌట్, మీ ప్రభుత్వం రేపు ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంది కదా, అతనికి వాయిదా వేసి 1వ తారీఖు 2వ తారీఖు వెళ్ళమని చెప్పొచ్చుగా? ఏమండి ఆ మాట పోలీసు వ్యవస్థ చెప్పాలి అతనికి, అతని అనుమతి నిరాకరించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మనం అనుమతి ఇచ్చినప్పుడు అతని నిబంధనలకి ఉల్లంఘిస్తే ఇమ్మీడియట్గా చర్యలు ఉండి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఇతను ములాఖత్ అన్నాడు, ములాఖత్ చేసుకోగలిగాడా? చేయలేకపోయాడు కదా. అంటే 5 దాటిన తర్వాత జైలు నిబంధనలన్నీ అతనికి తెలుసు, అతను కొత్త ఏం కాదు. అంటే ఒకవేళ నన్ను కలవనివ్వలేదని ఆడటానిక. ఈ క్రమంలో అక్కడ ఒక మహిళా అధికారిని పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు సభ్య సమాజమే కాదు మొత్తం తల వంచుకోవాలి. పోలీస్ వ్యవస్థకి తలవంపు కాదండి, ఇది ప్రజాస్వామ్యానికే సార్. అది టోటల్ ప్రజాస్వామ్యానికి సభ్య సమాజం అందరూ కూడా తల వంచుకోవాల్సిన విషయం. మన సోదరి, ప్రజలందరూ కూడా దీనికి ఈ విషయంలో ఇటువంటి వ్యక్తిని మనం నాయకుడిగా ఆదరిస్తున్నాం, ఇటువంటి వ్యక్తికి 40% ఓట్లు వేసామంటే వాళ్ళు గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను మాట్లాడే మాటలో, అతని చేష్టలో, అతని వ్యవహారం అంతా కూడా చాలా అబ్సర్డ్గా ఉంది, అసంబద్ధంగా ఉంది. అతను 40 ఏళ్ళు పోతాడో ఈ కుర్రాడిని అరెస్ట్ చేస్తారా అన్న ధ్వని వచ్చింది అతని మాటల్లో. అంటే ఆ కుటుంబం పట్ల నువ్వు ఏ రకంగా వ్యవహరిస్తున్నావు? అతను మాట్లాడేడని చెప్పి కులం గురించి నేను మాట్లాడను, కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఆ చిన్న పిల్లోడని మాట్లాడతాడు, నీట్ రాసేడు నిర్ణయం చెప్తాడు, నీ కుటుంబానికి అండగా ఉండన్నాడు. యుద్ధం ఎవరి మీద చేస్తావు? నీతో వీళ్ళు యుద్ధం చేయట్లేదు, నీతో నిన్ను వాళ్ళతో పాటు ప్రత్యర్థిగా చూడట్లేదు, వాళ్ళు నీ ఉనికిని గుర్తించట్లేదు. నీ ఉనికిని గుర్తింపు కోసం, నీ ఉనికిని ప్రదర్శన కోసం నువ్వు ఈ చేష్టలని చేస్తున్నావు. ఇక్కడ నేను ప్రధానంగా తప్పుపట్టిది ఏంటంటే, ఇన్నిసార్లు అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు దుర్వినియోగం చేస్తున్నప్పుడు, అతను మిర్చియాడ్లో, తర్వాత ఆ సింగేని చంపినప్పుడు, మామిడికాయల వ్యవహారంలో, ఇతను ఏ పర్యటనకు వచ్చినా, విజయవాడ మునిగిపోయినప్పుడు వచ్చినా మాటలు కానీ, చేష్టలు కానీ, ప్రవర్తన కానీ, నడత కానీ అన్ని వాటిల్లోనూ అతను అన్ని ఉల్లంఘనలో రూల్ ఆఫ్ లా పాటించట్లా. పైగా పోలీస్ అధికారిని బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్న లాక్ వస్తాను ఇలాంటి మాటలు మాట్లాడతాను. ఇతని పట్ల పోలీసులు ఈ విషయంలో భోగాపురం లాంటి ఒక పెద్ద ఇది జరుగుతున్నప్పుడు ఇతనికి అనుమతినే ఇవ్వకూడదు. ఒకవేళ అనుమతిని ఇచ్చారు, ఇతను రూల్ ఉల్లంఘించినప్పుడు ఇమీడియట్గా అతను అదుపులో తీసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ ఆపాలి, అతను ఒక్కడిని మాత్రం వెళ్ళనివ్వాలి. ఇది జరగలేదు సరికదా. వాళ్ళు వీర విహారం చేస్తా, భయభ్రాంతులకు గురి చేస్తా, వాళ్ళ ప్రదర్శన ఎవరి మీద ప్రదర్శన చేస్తాడో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ మహిళా అధికారి మీద చేసిన దౌర్జన్యానికి పూర్తి బాధ్యత వైజాగ్లోనే ఇతన్ని అదుపు అక్కడ జాతీయ రహదారిని నిర్బంధించారు ఆ శ్రేణులు, వైసీపీ శ్రేణులు, నాయకులు శ్రేణులు అంతా కలిపి అక్కడ కలకత్తా మద్రాస్ జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. అక్కడ ఉన్న ప్రయాణికులందరినీ ఇబ్బంది గురి చేశారు. దీని విషయంలోనే అతన్ని అక్కడి నుంచి వెనక్కి పంపాలి, లేదా అక్కడి నుంచి పంపిన దానికి అతను ముందుకెళ్తున్నప్పుడు, ఈ ర్యాలీగా వెళ్తున్నప్పుడు రోడ్డు పొడవునా వీళ్ళు చేసి విన్యాసాలను చూస్తా కూడా వైజాగ్ దాటి వరకు నోరు మూసు కూర్చున్న వైజాగ్ కమిషనర్ పూర్తి బాధ్యత. అతను తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి పోవాలి, లేదా ప్రభుత్వం అతను వీఆర్లో పెట్టాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే
ఆయనకి ఒక ప్రాంతంలో ఒక నగరంలో వైజాగ్ లాంటి నగరంలో, వైజాగ్ అంటే ఇవాళ ఉత్తరాంధ్ర ముఖద్వారం వైజాగ్లో ఈ దేశంలోనే పెట్టుబడులు పేరెన్నిక కన్నా కంపెనీలన్నీ పెట్టుబడులు వస్తున్నప్పుడు, అవును, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చుదామని చూస్తున్నప్పుడు, సుదీర్ఘమైన కోస్టల్ పోర్ట్లు, ఎన్ఏడి నేషనల్ ఆర్మడ్ డిపో ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలు అక్కడ ఉన్నప్పుడు అటువంటి నగరాన్ని కమిషనర్గా ఉన్నవాడు ఎలా ఉండాలి రైట్, లాండ్ ఆర్డర్ విషయంలో? అవును, ఇటువంటి అరాచక శక్తులు చెలరేగిపోతున్నప్పుడు మీరు నీళ్లు నమ్ములుతా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటా, చర్యలు ఏమీ కనిపించకపోతే మిమ్మల్ని ఏమనాలి? మీరు నిర్వీర్యులైపోయారా, లేకపోతే వైసీపీతో పనిచేసిన అధికారులందరినీ కూడా కీలకమైన పోస్టులో నియమించుకుని మీరు మీ యథేచ్ఛగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారని భావించాల్సి వస్తుంది. నెక్స్ట్ శ్రీకాకుళం ఎస్పీ గారు, ఆయన యువకుడు, చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సీతారామం విషయంలో చాలా అద్భుతంగా పనిచేసాడు. వాళ్ళందరినీ ఇమీడియట్గా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన షబాసని ప్రశంసలు అందుకున్నాడు. ఈ విషయంలో పూర్తి ఫెయిల్ అయిపోయి చేతులు ఎత్తేసాడు. వాళ్ళ మహిళా అధికారిని పోలీసు వ్యవస్థలో మనందరికీ పోలీసులు అంటే ఒక రక్షణ. ఏదైనా జరిగితే పోలీసులు ఉన్నారు మనకు అనుకుంటాం. అటువంటిది పోలీసుల మీదే వాళ్ళు ఈ అరాచక మోక తోడేళ్లాగా మృగాళ్ళలా మీద పడిపోయి ఆవిడ్ని ఎంత ఇబ్బంది పెట్టేస్తుంటే, ఆవిడ తను కాపాడుకోవడానికి ఆత్మరక్షణలో సతమతం అయిపోతుంటే చూసేవాళ్ళు హృదయం ద్రవించిపోయింది. అసలు బెల్ట్ తీసుకుని మొత్తం ఎంత కఠినమైన గుండెలైనా సరే అయ్యో పాపం ఇలా జరిగింది ఆ అమ్మాయికి అని చెప్పేసి బాధ అనిపించింది. ఈ పోలీస్ వ్యవస్థ అందరూ అప్పటికప్పుడు ఆ క్షణంలో వాళ్ళందరూ అదుపు తీసుకుని మోకాలు చెప్పులకి ఆపరేషన్ చేయించి రీప్లేస్మెంట్ చేయించాలి కదా, ఎందుకు చేయలేదు? ఇది ఎవరి వైఫల్యం కింద లెక్క చూసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి, వైజాగ్ కమిషనర్ సమాధానం చెప్పాలి, శ్రీకాకుళం ఎస్పీ సమాధానం చెప్పాలి, ఇందుకు బాధ్యులైన అధికార యంత్రాంగం మొత్తం సమాధానం చెప్పాలి. మీరు పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆవిడ్ని మీరు కాపాడలేనట్టు ప్రజలు ఏం కాపాడతారు? చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, మహిళల పట్ల ఎవరన్నా దురాగతం చేసినా, అరాచకం చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా అదే ఆఖరి రోజు అని చెప్పారు. వాళ్ళకి అదే ఆఖరి రోజు అవ్వలేదు. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పట్ల ఇంకా కేసులు నమోదు లేదు, తెలియలేదు. ఒకవేళ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేతన ఆ విషయం మీరు బయట చెప్పాలా? కొన్ని విషయాల్లో మీరు ఆ ఈవెంట్ లేకపోతే భోగాపురం కార్యక్రమం అయిపోయిందని చేద్దాం, ఇది కుదరదండి. ఇమీడియట్గా చేసి తీరాల్సింది. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మనం గర్వించదాకా ఒక కార్యక్రమం జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి మాట్లాడుకోకూడదు అనుకుంటే ఇమీడియట్గా వాళ్ళందరూ లోపల పెట్టాలి. ప్రధాని పర్యటన ఉంది కాబట్టి ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా మీరు లోపల పెట్టాలి. వీళ్ళు బయట వదిలేయటం వల్ల ప్రజలకి భయభ్రాంతులు గురవుతారు. వీళ్ళందరూ ఎలాంటి మనుషులు అంటే అపశృతులకి కారణమవుతారు. ఏదైనా ఇబ్బంది పెడితే అంత జనం వస్తున్నారు, 2-3 లక్షల మంది వస్తున్నారు అన్న, అక్కడ వచ్చి వీళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళ మీద చర్యలు లేకపోతే మనం ఏం చేసిన చర్యలు ఉండవని వాళ్ళు ఏదైనా బరి తెగించి దేనికైనా తెగబడితే ఎవరు బాధ్యులు దానికి? అంతే కదా. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం 2 సంవత్సరాలు వెసులుబాటు ఇచ్చింది, చాలు, ఇక ఆపేయాలి. వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం ఆపేయాలి. వాళ్ళ పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యము, వాళ్ళ ఉనికిని గుర్తించకపోవటం ఆపాలి. అతను గుర్తించాలి. అతను గుర్తించడం అంటే ఏంటంటే అతని అరాచకాలను గుర్తించాలి. అతని మీద, అతని కార్యకర్తలు, అతని తాలూకు అతను ప్రభావితమై చేసే అరాచకాల మీద దృష్టి పెట్టాలి. పోలీసులు ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అని చేయాలి వాళ్ళందరినీ. రైట్. ఎందుకంటే ఎవ్వరూ తప్పుపట్టరు. చాలామంది చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఆపినట్టు ఇతను ఆపొచ్చు కదా, అది వేరు ఇది వేరు. వాళ్ళని ప్రజాస్వామ్యతంగా ఉన్నప్పుడు వీళ్ళు అక్రమంగా, నిరంకుశంగా, నియంత్రితంగా వ్యవహరించారు. వీళ్ళు 2 సంవత్సరాల పాటు వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. వీళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉండి అరాచకం చేశారు, ప్రతిపక్షంలో ఉండి కూడా అరాచకం చేస్తున్నారు. అదే కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకం చేసినట్టు మనం ఏమీ చేయలేకపోవచ్చు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి అరాచకం చేస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం ధైర్యంగా దమ్ముగా నేనేరా పోలీస్ అన్నట్టు వ్యవహరించాలి. రైట్. అది మానేస్తే మాలోటల చేత మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బాగా చదువుకున్నారు, ఐపీఎస్ అంటే మాటలు కాదు, ఒక స్థాయికి వచ్చారు, ఒక నగరాలని, రాష్ట్రాలని, ఒక జిల్లాలని శాసించి పరిపాలించి కాపాడి నేరస్తులు అదుపు చేసి నేరాలు జరుగుతాయని ముందుగా ఊహించి మీ సర్వశక్తులు ఒడ్డి 24 గంటలు కష్టపడి పనిచేసి సెలవు లేకుండా, పండగలు లేకుండా, మాలాటోళ్ళందరూ పండగలతో ఉంటే మీరు మీ కుటుంబాలను వదిలి పనిచేస్తా మీరు ఈ మాట పడాల్సి రావడం దురదృష్టకరం. రైట్. కేవలం ఇటువంటి అరాచక శక్తుల పట్ల మీరు ఉదాసీనత లేదా వాళ్ళంటే భయమా ఏంటో మీరు చెప్పాలా, లేదా మీరు వీళ్ళని ఏమీ చేయొద్దని ఎవరన్నా చెప్తున్నాడా ఆడి పేరు బయటకు వచ్చి చెప్పండి. రైట్. ఆడి సంగతి మేము చూసుకుంటాం.
అయితే ఇక్కడ ఫైనల్గా ఇంకో మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, నిన్న ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏదైనా కూర్చొని సెటిల్ చేసుకుంటే పోయేది కదా, ఈ కేసులు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు అంటున్నారు? దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళకి అలవాటైంది అదే కదా. ఇప్పుడు ఎవడన్నా ఫ్యాక్షన్లో ఏం చేస్తారంటే ఎవడో ఒకళ్ళు లేపించేస్తారు. వాళ్ళ తాలూకు మనుషులు కొంతమంది హ్యాండ్ ఓవర్ అయిపోతారు, తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళ బాబాని చంపేసిన దాన్ని కూడా కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు కదా వాళ్ళ చెల్లెల్ని. ఆవిడ వినలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళింది. ఆఖరికి అతను ఈవిడ మాట వింటలేదు కాబట్టి సిబిఐ వాళ్ళని కొనేసుకున్నాడు. అక్కడ ఎవరిని కొనుక్కోవాలో అందరిని కొనేసుకున్నాడు. వాళ్ళంతా కూడా సెటిల్మెంట్ ఇదంతా అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు జోగి రమేష్ గారు పంచాయతీలు చేయటమే అతనేం ఆనలేదు, అతను పంచాయతీలే చేస్తున్నాడు. ఆ పంచాయతీలు ఈవిడ ఒప్పుకోలేదు, నువ్వు ఒప్పుకోకపోతే ఏముందని చెప్పి సిబిఐ వాళ్ళని పట్టుకున్నాడు. అక్కడ పని అయిపోయింది. ఇప్పుడు జోగి రమేష్ అయినా ఎవరైనా జోగి రమేష్ విషయంలో చూడండి, ఇప్పుడు వాళ్ళు కుటుంబ వ్యవహారం కాబట్టి సెటిల్ చేసుకుంటే అది చాలా జరిగితే అది దాన్ని కూడా మన అభ్యంతరం పట్టి కుటుంబ వ్యవహారం కాబట్టి మన ఆడపిల్లల జీవితంతో సంబంధించింది కాబట్టి ఆవిడ ఆవేదన బాధ ఉందో ఆవిడ న్యాయం జరగాలంటే ఆవిడ పెద్ద మనుషులు కూర్చుని ఆవిడని వాళ్ళ భార్యని తప్పిస్తే చాలు ఆవిడకి పోలంత భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందండి? అదే ఆలోచిస్తారు ఆవిడన్నా. మనం ఏదో ఆవిడ ఎలా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని పట్టు కొట్టేయాలి గట్రా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పరువు లేదు, కానీ ఒకవేళ పరువు ఉంటే మొత్తం పోయింది. ఆ శిక్ష చాలు అనుకుంటున్నాను నేను అసలు పరువు గురించి మాట్లాడతలేదు, కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా, అలాంటి వాళ్ళు. ఈ అమ్మాయి గట్టిగా నిలబడితే కనుక వాళ్ళ పని గట్టిగా నిలబడకపోయినా ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా ఆ అమ్మాయిని వాళ్ళ బారి నుంచి కాపాడి పెద్ద మనుషులు కూర్చొని అటు ఇటు కూడా ఆ అమ్మాయి కొంచెం భవిష్యత్తుని ఆవిడకి ఆ అమ్మాయి భవిష్యత్తుని నాశనం చేయకుండా చూడాలి. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఇది సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని ఏ రంగా చూడాలంటారు? అసలు బాధిత కుటుంబాలని నేను అనుకున్నాను, శ్రీధర్ అప్పలరాజుని కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ దానయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారనుకున్నా జగన్మోహన్ రెడ్డి. మీకు టీడీపీకి వైసీపీకి తేడా అదేనండి. టీడీపీ బాధితుల పక్షాన ఉంటుంది, బాధితుల దగ్గరికి వెళ్తారు, బాధితులు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న బాధితుల పక్షాన నిలబడతారు, బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తారు, మేమున్నామన్నా భరోసా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని సమర్థిస్తాడో, నిందితుల వైపున ఉంటాడో వాళ్ళు సపోర్ట్ చేస్తాడో వాళ్ళు బుజ్జికన్నులు అని చెప్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ.